గురుస్థానం ది ప్లే స్కూల్ తరఫున కోవిడ్-19 కారణంగా అనాథలుగా మారిన పిల్లలకు ఉచిత ప్రీ ప్రైమరీ విద్య. ఈరోజు గురుస్థానం ది ప్లే స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఎస్ ఖాన్ అండ్ నిషా మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాధి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉత్తమ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సపోర్ట్ అందించడం మరియు వారి భావోద్వేగ మేధస్సు నైపుణ్యాలను మెరుగుపరచడంలో వారికి సహాయపడడం అని మాట్లాడుతూ డైరెక్టర్ ఎస్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్ ఎస్ ఖాన్ అండ్ నిషా పాల్గొన్నారు. గురుస్థానం ప్లే స్కూల్ మేనేజ్మెంట్ తరఫున కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లలకు ఉచితంగా ప్రీ ప్రైమరీ విద్య అందించాలని మా స్కూల్ తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రీ ప్రైమరీ విద్య అనేది ఒక పునాది లాంటిది వాళ్ళ ఫ్యూచర్ కోసం. అది ఏ కారణంగా ఆగిపోకూడదని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది విద్యాపరంగానే కాకుండా వాళ్ళు ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ మెంటల్ స్టెబిలిటీ కానీ ఏ రకంగా అయినా దెబ్బతినకూడదు. వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద లాస్లో ఉన్నారని, తల్లిదండ్రుల్ని కోల్పోయి వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మరి ఎటువంటి హెల్ప్ మేము చేయగలం అనే ఆలోచనతో ఈ ప్రీ ప్రైమరీ విద్య ఫ్రీగా ఇవ్వడం స్కూల్ తరపు నుంచి జరుగుతుందని మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటాం. Today, as a management of Gurusthanam Play School Vizag, we are here to announce that we are going to provide free pre-primary education for all the kids who have lost their parents due to COVID-19. So not only giving free primary education, we also want to work on their emotional intelligence and strengthen their mental ability. By doing this, they will also get involved in activities we will provide them in the school, and also they will mingle themselves with other kids. This will help them to overcome their fears and also have a bright future. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.